హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్లింగ్ కొరకు తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో వచ్చేసి బిల్డింగ్ అవుట్ సైడ్ శానిటరీ వాటర్ పైప్ లైనింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కనిపించేవి శానిటరీ పైప్ లైనింగ్ ఎట్లా చేసినేమో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా పైప్ లైనింగ్ చేయాలంటే ముందు అనేది దారం వదిలి దాని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఎట్లా వేసుకోవాలంటే ముందు టెర్రస్ పైకి పోవాలి. టెర్రస్ పై నుంచే వదలాలి. మనం టెర్రస్ పై నుంచి వదలడానికి లేదు, ఎందుకంటే స్లాబ్ కొంచెం బయటికి ఉంది, 2 అడుగులు. అందుకు పూర్తి పైకి వచ్చేసి సార్వా మీద నుంచి మనం దారం అనేది వదలడం జరుగుతుంది. ఇది దారం వచ్చేసి రాబిన్ బుల్లులో కలిపి కింద ఏమైనా కట్టి వదిలితే స్ట్రైట్గా మన మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. అప్పుడు వచ్చేసి మనం క్లాంప్లు అనేది కొట్టాల్సి వస్తుంది. మీ ఓన్గా కొట్టుకుంటే ఒక క్లాంప్ వచ్చేసి రైట్ సైడ్కి ఉంటుంది, ఒక క్లాంప్ లెఫ్ట్ సైడ్. ఇదే ఫ్రెండ్స్ ఆ దారము. ఈ దారంలో రాబిన్ బులు మన ప్యాకెట్ కలిపి ఈ విధంగా ఇందులో బాగా కలిపేసి దీనికి కింద ఏమైనా బరువు కట్టి స్ట్రైట్ నిలబడినాక మనం మార్కింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక్క బాత్రూమే ఉండేది. ఒక్క బాత్రూమ్కే అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్ ఉంది. ఇప్పుడు మనం ఒక బాత్రూమ్కి ఎట్లా చేయాలి అంటే సపోజ్ ఒక్క బాత్రూమ్కి 2 లైన్లు దింపి చేయడం జరుగుతుంది. ఈ విధంగా దీనికి కింద కన్నా బరువు కడితే అది స్ట్రైట్గా నిలబెడుతుంది. చూడండి ఎంత స్ట్రైట్గా ఉందంటే అంత స్ట్రైట్గా ఉంది గీత. ఇంకా కొట్టలే. ఇప్పుడు బరువు అంతా స్ట్రైట్గా బరువు కింద కట్టడంతో స్ట్రైట్గా నిలబడినాక దీన్ని పట్టుకొని మనం కొట్టడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా పట్టుకొని దీన్ని ఇట్లా లాగితే ఫ్రెండ్స్, ఇదే పెద్ద బిల్డింగ్ అని ఉంటే మనం వచ్చేసి మధ్యలో కూడా 2-3 ఉండాలి. సపోజ్ ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఇది 20 ఫీట్ బిల్డింగే, మనకు 2 అనేది సరిపోతుంది. అదే ఇదే బిల్డింగ్ పెద్దది ఉంటే ఒక 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఆ విధంగా ఉంటే మళ్ళీ సెంటర్లో కూడా మనుషులు ఉండి ఈ దారాన్ని పట్టుకోవాలి, లేదంటే అది దారం అనేది స్ట్రైట్గా రాదు. ఇప్పుడు మనం 20 ఫీటే కాబట్టి పైన నుంచి ఒకరు దారం వదిలినారు, కింద ఒకరు లెవెల్ చూసేసినాగా అంటే స్ట్రైట్ చూసేసినాగా ఈ విధంగా కొట్టేయడం జరుగుతుంది. ఈ కొట్టేసిన ప్లేస్లో దారం మనం వచ్చేసి ఛానల్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మార్కింగ్ అనేది వేసుకోవడం జరిగింది. ఈ పక్క ఇది వేసింది 4 ఇంచెస్ పైప్కి మార్కింగ్. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాం. ఇది 2.5 ఇంచెస్ పైప్కి, ఒకటి బాత్రూమ్ది, ఒకటి టాయిలెట్ది. ఇది ఫస్ట్ ఫ్లోర్ డెలివరీ, ఇంకోటి గ్రౌండ్ ఫ్లోర్ డెలివరీ, 2 కూడా కలిపేస్తాం మనము. ఇది చూడండి ఫ్రెండ్స్, కిందికి ఇది కూడా కొట్టడం జరుగుతుంది. ఫస్ట్ మనం వచ్చేసి మార్కింగ్స్ అనేవి నీట్గా కరెక్ట్గా కొడితే పైప్ లైనింగ్ కూడా నీట్గా స్ట్రైట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, పూర్తి వర్క్ అంతా మార్కింగ్లోనే ఉంది. మార్కింగ్ అన్న కరెక్ట్గా పడితే మీ లైన్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు మార్కింగ్ ఎట్లా కొట్టాలన్నా, దానికోసమే ఇంత డీటెయిల్స్గా ఈ వీడియో అనేది చూపించడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియో కన్నా చూస్తే మీరు మార్కింగ్ అనేది ఎట్లా వేయాలి, ఎట్లా ఈజీగా ఉంటుంది చూపించడం జరిగింది ఈ వీడియోలో. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ముందు పైన పట్టుకోవాలా, మీరు ఏడ వేద్దాం అనుకుంటున్నారు, కింద ఆటోమేటిక్గా స్ట్రైట్గా నిలబడుతుంది. చూడండి, పైన పట్టుకున్నారు, కింద వచ్చేసి స్ట్రైట్గా ఉంది. ఆ విధంగా లాగి వదిలేస్తే మనకు అనేది పడిపోతుంది మార్కింగ్. ఆ ప్లేస్లో మనం డ్రిల్ వేసి మనకు క్లాంప్లు కావాలంటే క్లాంప్లు, ఛానళ్ళు కావాలంటే ఛానళ్ళు, యాంగ్లర్స్ కావాలంటే ఏదైనా కొట్టేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అనేది అయిపోయింది. 2.5 ఇంచెస్ పైప్ బాత్రూమ్. ఇదే ఫ్రెండ్స్ మనం ఛానల్స్ కొట్టేవి, ఇవి యూ క్లాంప్స్, ఇవి 4 ఇంచెస్ యూ క్లాంప్స్. ఇప్పుడు మనం ఈ ఛానల్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. ఫస్ట్ మనము వచ్చేసి ఛానల్స్ ఏ ఛానల్స్ కొడతామనేది ఐడియా ఉండాలి. మనకు 4 ఇంచెస్ పైపా, ఒట్టి పైప్ అయితే 6 ఇంచెస్ ఛానల్, లేదా దాంతోపాటు వాటర్ లైన్ పైప్లు ఆ విధంగా ఎన్ని వస్తాయి క్యాల్కులేషన్ వేసి ఆ విధంగా మనము ప్లాన్గా చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనము వచ్చేసి ఒక పెద్ద ఛానల్ కొడుతున్నాము, ఒక చిన్న ఛానల్ కొడుతున్నాం. చిన్న ఛానల్లో ఒకటి 2.5 ఇంచెస్ పైపే వస్తుంది. పెద్ద ఛానల్లో వచ్చేసి వాటర్ లైన్ 2 పైపులు, ఒక 4 ఇంచెస్ పైప్ అనేది వస్తుంది. డ్రిల్ వచ్చేసి 8 mm డ్రిల్ వేసుకున్నాక ఈ విధంగా చెక్కలు వస్తాయి. ఈ చెక్కలు అనేవి కొట్టేస్తాము.
లేదు ఇంకా కావాలంటే మీరు ర్యాక్ బోల్టాలు టైట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఈ బొంబాయి లైన్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. మీరు బొంబాయి లైన్స్ లేకుండా హోల్ వేసి ఫిషర్ వేసి మన బోల్టాలు అంటే వాష్ బేషన్కి టైట్ చేస్తారు కదా, ఆ బోల్టాలు కనుక టైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. మనము ఈ విధంగా 8 mm డ్రిల్లింగ్ బిట్ వేసి చెక్కలు పెట్టి బొంబాయి సీలర్లు అనేది కొట్టేయడం జరుగుతుంది. మీరు లేదంటే ర్యాక్ బోల్టాలు కనుక వేస్తే వాష్ బేషన్ బోల్టాలు ఇంకా బాగుంటుంది, దీనిపైన ఎక్కచ్చు, అంత గట్టిగా ఉంటుంది. హోల్స్ వేసి మనము చెక్కలు కొట్టి ఈ క్లాంపులు అనేవి కొట్టుకుంటూ వచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఒక ఛానల్ అనేది 6 inches ఛానల్ కొట్టడం జరిగింది. ఒక ఛానల్ వచ్చేసి 12 inches, 2 ఛానల్స్ కొట్టడం జరిగింది. మనము ఈ ఛానల్స్ కూడా మనం 3 feetకి ఒకటి కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ దూరం లేకుండా 3 feetకి ఒకటి కొట్టడం జరుగుతుంది. ఈ చెక్కల లోపల కొట్టేసి ముందు, ఆ తర్వాత బొంబాయి సీలా పెట్టేసి ఇంకా ఛానల్స్ ఈ విధంగా కొట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త, చేయి అడ్డం లేకుండా తీసి కొడితే ఇది అనేది చాలా గట్టిగా పోతుంది ఫ్రెండ్స్. మనం చెక్క పెట్టడంతో చూడండి ఎంత గట్టిగా ఉంది ఇది అయితే ఛానల్. మనం వచ్చేసి ఛానల్స్ అన్నీ కొట్టేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు మనం శానిటరీ పైప్ లైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మనం వచ్చేసి ఒక వై పెట్టేసి కిందికి పైప్ వదిలేయడం జరిగింది. అంటే ఒక బాత్రూమే కాబట్టి ఇది మనం వాడుతున్న పైప్స్ వచ్చేసి టుఫ్లో పైప్స్, టుఫ్లో ఫిట్టింగ్స్. ఇవి అన్నీ వాడుతున్నవి టుఫ్లో పైప్స్, టుఫ్లో ఫిట్టింగ్స్. దీనికి వై డోర్ ఎల్బో అనేది వేసేయడం జరుగుతుంది. ఇది కొలత ఎట్లా తీసుకోవాలంటే ఫ్రెండ్స్, మనకు వీలైనంత వైలే అనేది వాడాలి. వైలోనే వాటర్ అనేది బాగా పోతుంది డ్రైన్. మేము వాడుతున్న ఫిట్టింగ్స్ వచ్చేసి SWR రింగ్ ఫిట్. ఈ విధంగా వై పెట్టుకున్నాక ఆ తర్వాత మనం డోరెల్ పెట్టి ఈ విధంగా కొలతలు అనేది తీసుకోవాలి. మనకు ఒక ఫ్లోరే కాబట్టి ఇది ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. అదే ఇంకా ఎక్కువ ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని కొలత వేసి మనం కట్ చేసి హీట్ చేసి ఎక్కించి వేయడం జరిగింది. ఈ బిట్ ఈ కనిపించేది టుఫ్లో కంపెనీది డోర్ ఎల్బో 2.5 inches 75 mm. ఇప్పుడు దీన్ని పేస్ట్ తగిలించి రూబ్రికెంట్ పేస్ట్ దాంట్లోకి అనేది తగిలించేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఆ పక్క ఉండే 4 inch పైప్ కూడా అదే విధంగా తగిలించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఇంకోటి 1.25 పైప్ ఉంది చూడండి, 2 పైపుల మధ్యలో. అది వాటర్ ప్రూఫింగ్ పైప్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు అనేది వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించండి. చూడండి 4 inches పైప్ పక్కన ఉంది కదా చిన్న పైపు, అది వాటర్ ప్రూఫింగ్ పైప్. అది కొంచెం హార్డ్గా ఉంది, పోవడం లేదు అన్న, కొంచెం కొడితే అనేది వెళ్ళిపోతుంది. మామూలుగా ఇట్లా దుబ్బగానే వెళ్ళిపోతాయి. కొన్ని ఏమైనా సిమెంట్ పడి కొంచెం పైప్ మీద డస్ట్ ఉంది, ఏమైనా హార్డ్ అయిపోయి ఉంటే పైపు కొంచెం చిన్నగా ఈ విధంగా కొడితే లోపలికి అనేది వెళ్ళిపోతాయి. చిన్నగా కొట్టాలి. చూడండి ఫ్రెండ్స్, లోపలికి అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. అంటే 2.5 inches పైప్ లైనింగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఇంకా దీన్ని హెయిర్కి లేపేస్తాం ఇంకా గాలి పోవడానికి. అదేవిధంగా 4 inches పైప్ కూడా ఫ్రెండ్స్, దీనికి వై డోర్ ఎల్బో సేమ్ అట్లే విధంగా కొలత తీసుకొని మనము చేసేయడం జరిగింది. ఇప్పుడు చేస్తున్నది వాటర్ లైన్ పైప్ లైనింగ్. గ్రౌండ్ ఫ్లోర్కి ఒక పైపు, ఫస్ట్ ఫ్లోర్కి ఒక పైప్ ఫ్రెండ్స్. ఇవి కూడా మనం వాడుతున్నది టుఫ్లో పైప్స్ అండ్ టుఫ్లో ఫిట్టింగ్స్ CPVC 1.25 సైజ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి ఒకటి, ఫస్ట్ ఫ్లోర్కి ఒకటి. చూడండి ఫ్రెండ్, టీ బుష్ 45 పడి ఇది అనేది అటాచ్ అయిపోతుంది. ఇది CPVC ఫిట్టింగ్స్. ఇవి లోపల నుంచి వచ్చింది 1 inch, మనం కనెక్షన్ ఇస్తున్నది 1.25 inch. ఇది చూడండి ఫ్రెండ్స్, పైకి టీ బేసి డమ్మీ అనేది వేసేయడం జరిగింది. ఆ విధంగా వేస్తే మనకు డస్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఈ పక్క వచ్చేసి సెక్షన్ పైప్స్ ఫ్రెండ్స్. ఇవి 2 సెక్షన్ పైప్, ఒక ఓవర్ఫ్లో, ఒక డెలివరీ పైప్ అనేది రావడం జరుగుతుంది. మనకు ట్యాంక్కి ఏ పక్క వస్తుందో ఆ పక్క ఏమైనా కొడితే సెక్షన్ పైపు ట్యాంక్లోకి వేయడానికి ఈజీ ఉంటుంది. ఈ ప్లేస్లో మనకు ట్యాంకీ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లోనే మనము సెక్షన్ పైప్లు అనేది కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెక్షన్ పైప్లు అన్నీ వాడేది మనం
సిపివిసి పైప్స్, 1.25 పైప్స్. ఈ నీలి కొడుతున్నది అంటే ఈ మార్కింగ్ కొడుతున్నది సెక్షన్ పైప్ల కోసము. మొత్తం వచ్చేసి ఈ లైన్లో 4 పైపులు రావడం జరుగుతుంది. 2 సెక్షను, ఒకటి ఓవర్ఫ్లో, ఒకటి వచ్చేసి ఇంకోటి ఈ పక్క ఒక బాత్రూమ్ ఉంది దాని డెలివరీ కోసము. దీనికి కూడా మనం ఛానల్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. అందుకు ముందుగానే మనం మార్కింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత ఛానల్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. మార్కింగ్ వేయకుండా మనం ఏ పని అనేది చేయము. ఈ ప్లేస్లో మనం అడుగువి ఛానల్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. మనం 4 పైపులు రావాలి కాబట్టి ఈ వాడుతున్న పైప్స్ వచ్చేసి 2 ఫ్లో సిపివిసి పైప్స్ ఇవి ఫ్రెండ్స్. అన్ని పైప్స్ అనేవి పైకి అనేవి చేయడం జరిగింది. చూడండి ఈ విధంగా పైకి అనేది అన్ని పైప్స్ అనేవి వచ్చేసినాయి. ఇవి 4 సెక్షన్ సెట్లో వచ్చిన పైపులు, అంటే 2 సెక్షన్, ఒకటి ఓవర్ఫ్లో, ఒకటి డెలివరీ. ఇది వచ్చేసి మనం ఇందాక చేసింది ఈ 2 పైపులు, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ది, ఒకటి ఫస్ట్ ఫ్లోర్ది చూపిస్తాను చూడండి. అంతా పెయింటింగ్ కూడా అయిపోయింది బిల్డింగ్కి. కిందికి పోయేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఇప్పుడు. ఇవి సెక్షన్ పైపులు ఫ్రెండ్స్. ఇవి ఈ ప్లేస్లో వేయడానికి ఈజీగా ట్యాంక్లోకి అనేది వెళ్ళిపోతుంది. 2 సెక్షన్, ఒకటి ఓవర్ఫ్లో, ఒకటి డెలివరీ. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కంప్లీట్గా అయిపోయింది వర్క్ అనేది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.